గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ పర్వంలోని శాంతి పర్వంలో కూడా 28 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 29వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరే. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ అవ్యాహరతి రాజేంద్రే ధర్మపుత్రే యుధిష్ఠిరే గుడాకేశో హృషికేశం అభ్యభాషిత పాండవ. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు, రాజా, వ్యాసుని మాటలు విన్న తర్వాత ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుడు ఏమి మాట్లాడలే. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుడితో ఇలా అన్నాడు. అర్జున ఉవాచ జ్ఞాతి శోకాభిసంతప్త ధర్మపుత్ర పరంతప ఏష శోకాన్నవేమగ్రహ తమాశ్వాసయ మాధవా. మాధవా, ఈ ధర్మజుడు బంధువులందరూ చనిపోవటం వల్ల శోకంతో పరితపిస్తూ శోకసాగరంలో మునిగిపోయాడయ్యా. నువ్వు అతన్ని ఓదార్చు. సర్వే స్మతే సంశయితా పునరేవ జనార్దన అస్య శోకం మహాబాహో ప్రణాశేతుమర్హసి. మేమందరం కూడా చాలా దిగులుతో ఉన్నాం. మా అన్నయ్య గారి శోకాన్ని పోగొట్టడానికి నువ్వే సమర్థుడవు. వైశంపాయన ఉవాచాయ ముక్తస్తు గోవింద విజయేన మహాపునః పరివర్తత రాజానాం పునరీకేక్షణోచ్యుత. అర్జునుడు కృష్ణుడితో అలా అనగానే ఆయన అచ్యుతుడు అంటే కృష్ణ భగవానుడు ధర్మరాజు వైపు తిరిగాడు. అనతిక్రమణీయో హి ధర్మరాజస్య కేశవ బాల్యాత్ ప్రభృతి గోవింద ప్రీత్యాచాప్యధికోర్జునాత్. ధర్మరాజు వైపు తిరిగాడు, ఇంకా మాట్లాడటం మొదలుపెట్టలేదు. కృష్ణుడు ఎప్పుడు కూడాను ధర్మరాజుకు అతిక్రమింపనివాడు. చిన్నప్పటి నుంచి కూడా ప్రీతి విషయంలో అర్జునుడి కన్నా ధర్మరాజుకు కృష్ణుడే అధికం. సంప్రగృహ్య మహాబాహు భుజం చందన భూషితం శైలస్తంభోపమం శౌరీ వాచాభి వినోదయాన్. రాతి స్తంభంగా నిలిచిపోయిన ధర్మరాజు యొక్క చేతిని పట్టుకుని కృష్ణ భగవానుడు మొదలుపెట్టాడు. ఎలా ఉంది ఆయన వదనం? సుశుభే వదనం తస్య సుదంశ్రం చారులోచనం వ్యాకోశం విసృష్టం పద్మం సూర్య యువోదతే. చక్కటి పలువరస అందమైన కళ్ళు గల ఆ సూర్య భగవానుడి యొక్క వదనం సూర్యోదయం కాగానే వికసించిన పద్మంలాగా ఉందట. వాసుదేవ ఉవాచ. ఇప్పుడు మొదలు మాట్లాడుతున్నాడు కృష్ణదేవుడు. మా కృత పురుష వ్యాఘ్ర శోకంత్వం గాత్ర శోషణం నహితే సులభా భూయ ఏ హతాస్మిన్ రణాజిరే. పురుషశ్రేష్ఠ, శరీరాన్ని సృష్టింపచేసే శోకం నువ్వు పొందకూడదయ్యా. యుద్ధరంగంలో చనిపోయిన వారందరూ కూడా మళ్లీ నీకు తిరిగి రారు కదా. స్వప్నలబ్ధా యథా లాభా విదథా ప్రతిబోధనే ఏవంతే క్షత్రియా రాజన్ ఏ వ్యతీతే వ్యతీత మహారణే. కలలో మనకు లభించినవన్నీ మెలకు రాగానే మాయమైపోతాయి. అలానే మహాయుద్ధంలో వెళ్లిపోయిన రాజులందరూ కూడా ఇక కనపడరయ్యా. సర్వేప్యభిముఖ సూరా జితారణ శోభినా నైషాం కశ్చిత్
పృష్ఠతో వా పలాయన్ వా పిపాతిత. ఆ వీరులందరూ కూడా ఎదురెదురుగా నిలిచి పోరాడారు, ఓడిపోయారు. ఒక్కళ్ళు కూడా పలాయనం చిత్తగించలేదు. వాళ్ళు అంటే వెన్నుపోటు చూపలేదు, వాళ్ళు వెన్ను చూపలేదు. వెన్ను చూపడం అంటే వెనక్కి తిరిగి పరిగెత్తడం, అలా చేయలే. అలానే పారిపోయే వాళ్ళని కూడా ఎవరు పడగొట్టలే. సర్వే త్యక్త్వాత్మనః ప్రాణాన్ యుద్ధ్వా వీర మహామృతే శస్త్రపూతా దివం ప్రాప్త నతానో శోచిమర్హతి. ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేసిన వాళ్ళయ్యా వీళ్ళంతా. వీళ్ళు ఎంతో పవిత్రులై శస్త్రాల చేత నరకబడి స్వర్గం చేరారు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళు స్వర్గం చేరతారు. వారిని గురించి విచారణ ఎందుకయ్యా నీకు? క్షత్రధర్మరతా శూరా వేదాంగపారగా ప్రాప్తా వీరగతిం పుణ్యాం తాన్న శోచితుమర్హసి మృతాన్ మహానుభావాంస్త్వం శ్రుత్వ యువ పృథివీపతిన్. క్షత్రధర్మం మీద ఆసక్తి గలవాళ్ళు, వేదాంగ పారగులు, సూర్యుడు, పుణ్యప్రదమైన వీరుల గతిని పొందిన రాజులు ఎందరో ఉన్నారు. వారిని గురించి నువ్వు విని కూడా విలపించడం తగదయ్యా అంటూ ఆయన ఒక ఇతిహాసం. మరి అత్రైవోదాహరం తీమం ఇతిహాసం పురాతనం సృంజేయం పుత్ర శోకార్థం యథాయం నారదో బ్రూహితి. విషయంలో పుత్రశోకుడైన ఆర్తుడైన సృంజేయుడికి నారదుడు చెప్పిన ప్రాచీన ఇతిహాసం చెప్తాను. చాలా మంది చెప్పుకుంటారు, అది నీకు చెప్తాను వినమన్నాడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. దా రామకృష్ణ.